సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి సంథింగ్ పీపుల్తో కలిసి అక్కడ మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ చేసి వాళ్ళతో మంచి క్వాలిటీ మూమెంట్స్ స్పెండ్ చేసి వాటిని అంతా క్యాప్చర్ చేసి ఒక యూట్యూబ్ లాంగ్ వీడియో లాగా పెట్టి సో దానికి మేము కూడా ప్లాన్ చేసాము. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే కర్నూలుకి పోతాము. మూతి ఎందుకు అట్లా పెట్టినాం? అంత బాగానే ఉంది. మూతి ఎందుకు అట్లా పెట్టినాం? ఇప్పుడు మీరు రెజ్లింగ్ ఆడాలి, కౌశిక్ బాక్సింగ్ ఆడతారు. ఇద్దరు కలిసి గేమ్ ఆడతాం మనం. బాబు అఖిల్ గారు, సాయి గారు నమస్కారం. ఈశ్వర్ బోలే గారు. మీరు లాస్ట్ ఇయర్ చూసినంటే మన యొక్క యూట్యూబ్ వీడియోస్లో చాలా వరకు చాలా ఫన్ వ్లాగ్స్ ఉన్నాయి, చాలా ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడిక్కడ తిరిగినది, వైజాగ్ది కానీ, హైదరాబాద్ది కానీ, నెల్లూరుది కానీ, దెన్ మళ్ళీ కర్నూలుది కానీ. సో మళ్ళీ ఇప్పుడు కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏదైతే జిమ్కి వెళ్ళామో అదే జిమ్దే. సో అక్కడ ఒక చిన్న మీట్ అండ్ గ్రీట్ లాగా పెట్టారనమాట. చుట్టుపక్కల ఏదైతే పీపుల్ ఉంటారో వాళ్ళందరూ, నేను చాలాసార్లు కర్నూలు పోతుంటా కదా, నాది ఓన్ నేటివ్ కర్నూలే. సో పోయిన ప్రతిసారి అక్కడ చాలా మంది అడుగుతుంటారు, అన్న మీరు వస్తుంటారు, మంచిగా మాట్లాడుతుంటారు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారు మీరు వర్కౌట్ చేసేటప్పుడు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరిని కూడా పిలుచుకొస్తే ఒకసారి మంచిగా మనం కూడా మాడదామని అది ఇది అని చెప్పేసి. మేము ఎలాగ అంతవరకు వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా కలవలేము. సో మీ అందరూ ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో దానికి మేము కూడా ప్లాన్ చేసాము. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే కర్నూలుకి పోతాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 వరకు అవుతుంది. మ్యాక్సిమం బై 2 to 3 కల్లా అక్కడ పోయి రీచ్ అవ్వాలి. నేను చాలా తిరిగినా కానీ వీళ్ళతో, కానీ ఎక్కువ వ్లాగ్స్ అనేవి చేయలేదు. ఎందుకంటే ఏదో వాళ్ళతో మూమెంట్ స్పెండ్ చేద్దాము కెమెరా ముందర ఎందుకు అది ఇది అని చెప్పేసి. బట్ ఇది ఉండిపోతుంది కదా, అట్లే మన యొక్క డాక్యుమెంటరీలో మన యూట్యూబ్లో పీపుల్ చూస్తారు, అక్కడ కర్నూలుకి వచ్చిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. సో కలుద్దాం. ఇప్పుడు శివన్ వస్తాడు, తర్వాత కౌశిక్ వస్తాడు, తర్వాత అఖిలన్ వస్తాడు, తర్వాత ఈశ్వర్ వస్తాడు. ఫిట్బాల్లో వచ్చేసి నెల్లూరు నుంచి వస్తున్నాడు. సో సాయి తేజ వస్తున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం కర్నూలుకి. సాయిరాం కూడా వస్తున్నాడు. అక్కడ పోయి మంచిగా టైం స్పెండ్ చేస్తాం. అవన్నీ మూమెంట్స్ ఇంత నేనేం ప్లాన్ చేసుకోవాలి స్క్రిప్ట్ అది ఇది అని చెప్పేసి ర్యాండమ్గా వ్లాగ్ షూట్ చేసేస్తాను, అప్లోడ్ చేస్తాను. సో మనం దారిలో మన నంది కార్ ఉంది కదా, సో కార్ని వాష్ చేసుకోవడానికి వచ్చినాం అనమాట నందిని. అండ్ ఇక్కడ నుంచి శివన్న వారి దగ్గరనే. సో శివన్న వారి దగ్గరికి పోయి శివన్న పిక్ చేసేసుకొని వెళ్ళిపోయేది. శివబాయ్ ఏం చేస్తున్నారు? ఏంటిది? నమస్తే నారాయణ. అవునా? పైకి పోతుంట రూమ్ లో పడుకుందు. శివన్న ఇప్పుడు 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 మనం ఏం చేస్తామంటే ఎంఎంఏ లాగా, ఓకేనా? మూతి ఎందుకు అట్లా పెట్టినావు? అంత బాగానే ఉంది. మూతి ఎందుకు అట్లా పెట్టినావు? కాదు, ఇప్పుడు మీరు రెజ్లింగ్ ఆడాలి, కౌశిక్ బాక్సింగ్ ఆడతారు. ఇద్దరు కలిసి గేమ్ ఆడతాం మనం. ఎవరు ఒకవేళ కాదు ఎవరు గెలిచినారనుకో వాళ్ళు అవతల వాళ్ళకి కారు ఇచ్చేయాల. ఇప్పుడు నీ దగ్గరికి 2 కార్లు వస్తాయి, నీ దగ్గరికి 2 కార్లు వస్తాయి. చూద్దాం. బాబు అఖిల్ గారు, సాయి గారు నమస్కారం. ఈశ్వర్ ఇప్పుడు స్ప్రింట్ పెడతాడు 100 meters ది. కమాన్ ఈశ్వర్ బోలే గారు. అఖిల్ గారు మీ ఏళ్ళన్నీ బాగానే ఉన్నాయా అండి? వావ్, సిగ్నేచర్ సైన్ అంటే చచ్చిపోతావు కదా అట్లా ఇట్లా. కమాన్ ఆయన మారథాన్ రన్నర్ ఆయన. కమాన్ ఆహా, ఈయన ఉరికే విధానము చాలా మందికి ఆసక్తికరంగా ఉంటదంట. ఆటో కూడా మనదే. ఏంటి కదా చేతిలో అది?
అందరు పిలిచినప్పుడు రావాలి. అందరూ ఒకసారి ఒక్క 2 నిమిషాలు. సో ఇప్పుడు ఏంటంటే
అన్న వాళ్ళు షాప్ ఓపెన్ చేసినారు కదా, దాని సందర్భంగా పుషప్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ కి వే ప్రోటీన్ ఉంది, సెకండ్ ప్లేస్ కి క్రియేటిన్, థర్డ్ ప్లేస్ కూడా క్రియేటిన్ అన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? వెళ్ళు రాజు, వెళ్ళు వెళ్ళు రాజా. పుషప్ల వీరుడు సాయిరామ్ 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 సాయిరామ్. బాక్స్ 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 అన్న. హ్యాపీ 150K. హ్యాపీ 150K. రాట్లేదా స్వీటీ నీ కోసం కేక్ తెచ్చా స్వీటీ.